అది జూన్ 12వ తేదీ 2025 సంవత్సరం మిట్ట మధ్యాహ్నం 1 గంట దాటింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుండి గగన తలంలోకి తారాజువ్వల దూసుకెళ్లిన బోయింగ్ విమానం ప్రయాణికులకు ఆనందం అనతి కాలంలోనే ఆవిరయ్యింది. ఎంతైతే వేగంతో ఎగిరిందో అంతే వేగంతో మెడికల్ కాలేజ్ బిల్డింగుపై కుప్పకూలడంతో ప్రయాణికుల ఆర్తనాదాలకు హాహాకారాలకు తావు లేకుండా పోయింది. ఘోరమైన హృదయ విదారక ప్రమాదం జరిగిపోయింది. సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అని ఆలోచించే వ్యవధి అసలే లేదు. జరగరాని దుర్ఘటన జరిగిపోయింది. ఏం తక్కువ 300 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శరీరాలు అగ్గిలో బుగ్గి అయ్యాయి. కారు పొగలతో ఎగిసి పడుతున్న మంటల్లో మాంసం ముద్దలుగా మారిపోయాయి. ఫైర్ ఇంజన్ హారన్ మోతలతో, పోలీసుల సహాయక చర్యలతో ఆ ప్రాంతమంతా హాహాకారాలు, ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. అంబులెన్సుల్లో శవాలు, గుట్టలను హాస్పిటల్కు తరలింపు జరిగిపోయింది. అభం శుభం తెలియని వైద్య విద్యార్థులు, డాక్టర్లు, సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరి హృదయాలను కలిసివేసే దుర్ఘటనగానే మిగిలిపోయింది. ఇదే అదనుగా రాకాసి మూకల్లా యూట్యూబ్ ఛానల్స్ రంగప్రవేశం చేశాయి. వైరల్ వీడియోల కోసం స్వైర విహారం చేశాయి. తమ రేటింగ్ పెంచుకోవడం కోసం తెగ తాపత్రయ పడిపోయాయి. కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా కట్టుకథలు, పెట్టుకథలు, కనికట్టుకథలు అల్లాయి. మసాలా మస్తుగా దండించి గుమగుమ వాసనలతో అదిరిపోయే టైటిల్స్తో వైరల్గా వీడియోలు మార్చుకున్నాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అని ఒక ఛానల్, ఇది కుట్ర కోణం అంటే కాదు ఉగ్ర కుట్ర అంటూ మరో ఛానల్, మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా అని ఇంకో ఛానల్. అందరూ తగలబడి చచ్చిన భగవద్గీత మాత్రం కాలలేదని ఓ సనాతన ఛానల్. ఇహ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విశ్వ మానవులను తమ వాక్చాతుర్యంతో అలరించారు. ప్రమాదం గుట్టురట్టు, బ్రేకింగ్ న్యూస్ అంటూ టైటిల్స్ పెట్టి గుట్టు విప్పకపోవడం, సోది కవులు చెప్పడం మన తెలుగు ఛానళ్ళకే చెల్లింది. వార్తలు వాస్తవాలకు దగ్గరగా, విశ్వసనీయతకు అద్దం పట్టేలా ఉండాలనేదే అందరి అభిమతం. విశ్వ మానవులారా, ప్రమాదాలకు మనకు చెప్పిరావు. మనం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటే తప్ప మానవ జీవితాలకు మనుగడ లేకుండా పోయింది. ఈ దారుణ మారుణ కాండలో అశ్రువులు వాసిన ప్రతి ఒక్కరికి మా అశ్రునివాళి అర్పిస్తున్నాం.